విశాఖలో ఆపరేషన్స్ లంగ్స్ 2.0 కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 1200కు పైగా ఆక్రమణలు తొలగించారు. మొత్తంగా 6 రోజుల్లో 4000 ఆక్రమణలు తొలగించారు. మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో అధికారులు ఆపరేషన్ లంగ్స్ 2.0 కార్యక్రమం చేపట్టారు. నగరంలో ఫుట్పాత్స్, రోడ్లు, జంక్షన్లలో ఆక్రమణల తొలగింపు కొనసాగిస్తూ ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. జీవీఎంసీ పరిధిలోని అన్ని జోన్లలో ఆక్రమణల్ని గుర్తించి ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా ఆక్రమణల తొలగింపు చర్యలు చేస్తున్నారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు పోలీసుల సమక్షంలో ఆపరేషన్ లంగ్స్ 2.0 కార్యక్రమం కొనసాగుతోంది. ఎక్కడ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంచమని చెప్పారు. లేదా వాకర్స్ జోన్ ఏర్పాటు చేయాలి. అది రద్దీ ప్రదేశాల్లో వాకర్స్ జోన్ ఏర్పాటు చేయాలి. చేత కాలేదు ప్రభుత్వానికి, ఉద్యోగాలు ఇవ్వడం చేత కాలేదు. జీవీఎంసీ పన్నులు వసూలు చేస్తాను. విశాఖలో ఆపరేషన్స్ లంగ్స్ 2.0 కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 1200కు పైగా ఆక్రమణలు తొలగించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. చంద్రశేఖర్ అందిస్తారు. చూసుకుంటే విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నగర పరిధిలోని ఎక్కడైతే ఫుట్పాత్ ఆక్రమణలకు గురయ్యాయో ఫుట్పాత్ ఆక్రమణలన్నింటినీ కూడా ఇప్పటి వరకు జీవీఎంసీ అధికారులకి పూర్తిగా పరిశీలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ట్రాఫిక్ ఇబ్బంది కలిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాదాపు నగర పరిధిలో ఉన్నటువంటి 8 జోన్ల పరిధిలో కూడా విశాఖ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు ఆపరేషన్ 2.0 అనేది చేపట్టారు. పూర్తిగా కూడా ఆపరేషన్ 2.0 లంగ్స్ కు సంబంధించినటువంటి కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఆపరేషన్ లంగ్స్ 2.0 కార్యక్రమంలో భాగంగా అన్ని జోన్ల పరిధిలోని రోడ్డుకి ఇరువైపులా కూడా పూర్తిగా ఫుట్పాత్ల పైన ఆక్రమించి నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలతో పాటు అలాగే ఏర్పాటు చేసినటువంటి షాప్స్ కానీ ఇతరత్ర చిన్న చిన్న షాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించినటువంటి కార్యక్రమం అయితే గత వారం రోజులుగా కూడా విశాఖ నగర పరిధిలో పూర్తిగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇది జగదాంబతో పాటు అటు అల్లిపురం, కంచరపాలెం, అనకాపల్లి, అలాగే ఇటు అక్కైపాలెం, హెచ్పి కాలనీ, పెందుర్తి పరిధిలో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకుంటే జీవీఎంసీ అధికారులందరూ కూడా పూర్తిగా కూడా ఆయా ప్రదేశాలకైతే పూర్తిగా వెళ్ళడం జరిగింది. రహదారికి ఇరువైపులా కూడా ఆనుకొని ఎవరైతే ఆక్రమణలు చేశారో ఆ ఆక్రమణలన్నింటినీ కూడా జేసీబీలు అలాగే హైడ్రా మిషన్లతో కూడా పూర్తిగా తొలగిస్తున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులంతా కూడా సంయుక్తంగా కూడా పోలీసుల సారథ్యంతో కలిసి అయితే పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నీ కూడా తొలగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే విశాఖ వ్యాప్తం కూడా పూర్తిగా గందరగోళ వాతావరణమే నెలకొందని చెప్పుకోలేదు. ఎందుకంటే చూసుకుంటే ఇది విశాఖ జైలు రోడ్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి దాదాపు 108 షాపులను కూడా తొలగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ ను తొలగించుతూ అక్కడ ఉన్నటువంటి వ్యాపారులంతా కూడా పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ రోజు కూడా విశాఖ జగదాంబ పరిధిలో కానీ లేదా అక్కైపాలెం, హౌసింగ్ బోర్డు కాలనీ, కంచరపాలెం, పెందుర్తి పరిధిలో కూడా ఉన్నటువంటి ఏవైతే రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాప్స్ అన్నింటి కూడా పూర్తిగా రిమూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు మరొక వారం రోజుల పాటు కూడా ఇదే కార్యక్రమం కొనసాగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే పోలీసు బందోబస్తు మధ్య పూర్తిగా అక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్నింటి కూడా తొలగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది పూర్తిగా వ్యతిరేకం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఎంత వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు కూడా నగరాన్ని పూర్తిగా పూర్తిగా కూడా సమావేశం చేసే విధంగా కూడా పూర్తిగా ఉన్నటువంటి అధికారులంతా కూడా జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలు అయితే పాటిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.